యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి ఎపిసోడ్ సహకారి లేరు. ప్రభువు నూతన ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించినట్లు ప్రార్థించండి. నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం క్విజ్ ప్రసారం కావాల్సి ఉంది. వచ్చే వారం ప్రసారం చేసుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. శత్రువుల నుండి రక్షించు దేవుడవు అని ఈ రాత్రి మేము గుర్తెరగటానికి సహాయం చేయండి. మా ప్రేక్షకులను మీరు దర్శించండి, రక్షణ భాగ్యానికి నడిపించండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపించండి. అటువలనే మా ప్రతి ప్రార్థనకు జవాబివ్వండి. మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనం నుండి వాక్యాన్ని మీరు గమనించండి. ఈ 13వ వచనము నుండి 19వ అధ్యాయము అంతము వరకు ఉన్న వాక్య భాగం యెషయా గ్రంథం 36, 37 అధ్యాయాలలోని వాక్య భాగం. ఈ 2 అధ్యాయాలలో ఏదైతే రాస్తూ వచ్చాడో అదే వృత్తాంతం యెషయా గ్రంథం 36, 37 అధ్యాయాల్లో కూడా వ్రాయబడింది. గమనించండి. రాజుల గ్రంథం ఇర్మియా వ్రాశాడని భావిస్తారు. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ అధ్యాయాలు 36, 37 అధ్యాయాలు హిజ్కియా కాలంలో సన్హెరీబు అను అష్షూరు రాజు చెలరేగి తన యొక్క గర్వాతిశయాన్ని బయలుపరిచిన విధానం, అతడు తనను ఎక్కువగా భావించి దేవుణ్ణి సవాలు చేసి హిజ్కియాను బెదిరించే ప్రయత్నం చేసిన విధానం కనిపిస్తోంది. ఆఖరికి సన్హెరీబును అతను కుమారులే చంపేశారు. అతను యుద్ధంలో నాశనమయ్యాడు. కనుక ఈ అధ్యాయం శత్రువులపై విజయాన్నిచ్చేటువంటి దేవుణ్ణి మనకు జ్ఞప్తికి తీసుకుని వచ్చేటువంటి అధ్యాయాన్ని వరుసగా చదువుతాను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణముల మీదకు వచ్చి వాటిని పట్టుకొనగా, ప్రాకారములు గల పట్టణాలను పట్టుకున్నాడు. ప్రాకారము లేని పట్టణాలను పట్టుకొనటం సాధారణం, సులువు. కానీ ప్రాకారము గల పట్టణాలను పట్టుకున్నాడు. ఇట్ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ అష్షూర్. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యొక్క రాజ్యము యొక్క శక్తి దీనిలో మనకు తేటగా కనిపిస్తుంది. బలవంతుడైనటువంటి రాజుగా అష్షూరు రాజు సన్హెరీబు కనిపిస్తున్నాడు. యూదా రాజని హిజ్కియా లాకీషు పట్టణమునందు ఉన్న అష్షూరు రాజు నద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించెదను అని వర్తమానం చేశాడు. అష్షూరు రాజు యూదా రాజుని హిజ్కియాకు 600 మణుగుల
వెండి 60 మణుగుల బంగారం జుల్మానాగా నియమించెను. నేను అడిగే ప్రశ్న, హూ ఈజ్ హీ? ఎవరితడు? అష్షూరు రాజు ఒక అన్యుడు, హిజ్కియా భక్తి కలిగినటువంటి ఒక యూదారాజు. హిజ్కియాకు ఆధారమైన వాడు ఇశ్రాయేలు దేవుడు. దేవుణ్ణి కలిగినటువంటి హిజ్కియా ఏమిటి? దేవుడు లేనటువంటి అష్షూరు రాజు ఏమిటి? అష్షూరు రాజు అయిన సన్హెరీబు 600 తులముల వెండి, 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం జుల్మానాగా. జుల్మానా అంటే అర్థం ఏమిటి? జరిమానా అంటాం. జరిమానా అంటే అపరాధ రుసుము అని అర్థం. నా వలన అపరాధం జరిగిందని హిజ్కియా ఒప్పుకోవటం ఏమిటి అసలు? కనుక యూదా రాజు హిజ్కియా దేవునిపై ఆధారపడటంలో ఇంకా పరిణితి చెందాల్సిన విధానం ఉంది. తర్వాత వచనాలను మనం చూస్తాం, దేవుడే స్వయంగా కలుగు చేసుకోవాల్సి వచ్చింది. యూదా రాజైన హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన హెచ్చుగా చేయటం ప్రారంభించాడు. ఈ 2 అధ్యాయాల్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, హిజ్కియా దేవునిపై ఆధారపడి ప్రార్థించినప్పుడు దేవుడు అష్షూరు రాజు యొక్క నాశనాన్ని శాసించాడు. సో ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ అనే పదం ఇక్కడ మనకు ఈ అధ్యాయంలో నెరవేరి చూపించబడుతుంది. కావున హిజ్కియా యెహోవా మందిరమునందున్న రాజనగరమందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చాడు. మరియు ఆ కాలముందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారును తీయించి అష్షూరు రాజునకు ఇచ్చివేశాడు. భయకంపితం అవుతున్నారు యూదా జనాంగం. ఎందుకు? శత్రు రాజు యొక్క బలాన్ని చూచి. బైబిల్లో ఒక గొప్ప పాఠం నేర్పించబడుతోంది దేవుని పిల్లలకి. అదేమిటంటే, శత్రువు యొక్క బలాన్ని చూచి భయపడకండి, శత్రువు దోచుకుంటానికి అవకాశం ఇవ్వకండి. శత్రువు కంటే బలమైన వాడు మన పక్షంగా ఉన్నాడు. అది విస్మరించిన వారికే కష్టాలు, అది విస్మరించిన వారికే బాధలు, వ్యతలు. సందేహం లేదు అందులో. అందుకనే మొట్టమొదట వన్ క్రిస్టియన్ మస్ట్ నో ద అథారిటీ ఆఫ్ గాడ్ గివెన్ అన్టు హిమ్. ఒక క్రైస్తవుడు నేర్చుకోవలసింది, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు తనకు ఎట్టి అధికారాన్ని ఇచ్చాడో తెలుసుకోవాలి. అథారిటీ, పవర్ కాదు, అథారిటీ. పవర్ ఈజ్ డిఫరెంట్ అండ్ అథారిటీ ఈజ్ డిఫరెంట్. ఇట్స్ పవర్ అనే దానికంటే అథారిటీ అనేది అత్యధికమైనటువంటిది. చూడండి, శక్తి కలిగినటువంటి వారి కంటే అథారిటీ, అధికారం కలిగిన వారు గొప్పవారు. చూడండి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది శారీరకంగా శక్తిమంతులు ఉంటారు, కానీ వారి పై అధికారికి అధికారం ఉంటుంది, ఆ వ్యక్తి మీద అథారిటీ ఉంటుంది. పై అథారిటీ, పైన ఉద్యోగములు ఉన్న వ్యక్తి కింది స్థాయి వాడు ఎంత బలవంతుడినైనా సరే తన అథారిటీ చేత లోబరుచుకోగలుగుతాడు. కనుక అతని కమాండ్కు ఎంత శక్తివంతుడైనా లోబడాల్సిందే. అలాగే అథారిటీకి లోబడాలి, అధికారానికి లోబడాలి. ఆ అధికారం దేవుంది. ఆ దేవుడు తన బిడ్డలకు అధికారాన్ని బదలాయించాడు. అది గుర్తెరగకపోతే భయమే, అది గుర్తెరగకపోతే ఆందోళనే. అందుకే యేసుక్రీస్తు ప్రభు భయపడవద్దనేటువంటి మాట చెప్పాడు. ఎవరికీ భయపడక్కర్లేదు, శరీరాన్ని చంపేవారికి అసలు భయపడకండి అని అన్నాడు. శరీరాన్ని ఆత్మను కలిపి శిక్షించే అధికారం కలిగిన దేవునికి భయపడండి తప్ప శరీరానికి హాని చేసేవాడిని చూసి భయపడద్దు అన్నాడు. ఎందుకు హాని చేసేవాడిని చూసి భయపడద్దు అన్నాడు? శరీరం కాపాడుకోవటం వలన
కలిగే ప్రయోజనం విశేషమైంది, శాశ్వతమైందేం కాదు. కనుక ఒకడు తన శరీరాన్ని కాపాడుకోవటం కోసం తన ఆత్మ సంబంధమైన దాన్ని పోగొట్టుకుంటే నష్టపోతాడు. శరీరంలో మనం ఉండేది తాత్కాలికమే. కనుక ఒక మనిషికి భయం వచ్చినప్పుడే లోబడతాడు. కనుక భయపడద్దు అనేటువంటిది వాక్యం చెప్పింది. కానీ భయపడ్డాడు హిజ్కియా. అందుకే ఆఖరికి దేవుని దేవాలయపు తలుపునుకున్న బంగారం కూడా ఊడగొట్టి తీసుకెళ్లి శత్రురాజుకి ఇచ్చాడు. దేశంలో కనబడిన వెండంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేశాడు. ఎంత దౌర్భాగ్యం అండిది. యెరూషలేములో దేవాలయం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని ప్రవక్తలు ఉన్నారు. అవన్నీ ఉండగా ఈ శత్రురాజు ఏపాటి వాడు? దేవుని ఆశ్రయించితే ఇతని యొక్క ఉనికి ఎంతటిది? దాన్ని ఆలోచించలేకపోయాడు హిజ్కియా. ఆ కాలం ముందు హిజ్కియా దేవాలయపు తలుపుకున్న బంగారం కూడా తీయించి అష్షూరు రాజుకి ఇచ్చేశాడు. అప్పుడు అష్షూరు రాజు తర్తానును, రబ్సారీసును, రబ్షాకేనును లాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకు బహు సైన్యాన్ని, సమూహాన్ని పంపించాడు. వారు యెరూషలేము మీదకు వచ్చి చాకరేవు మార్గమును మెరక కొలను కాలువలో ప్రవేశించి రాజును పిలువనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుని యోవాహును వారి యొద్దకు పోయిరి. చూడండి, ఈ డబ్బు తీసుకున్నంత మాత్రాన ఊరుకున్నాడా సన్హెరీబు? ఊరుకోలేదు. లిటిగేషన్ ఇక్కడే ఉంది. సోదరుడా, సోదరి, క్రైస్తవ బిడ్డ, నువ్వు తెలుసుకోవాల్సింది ఇక్కడే ఉంది. ఏమిటంటే సాతాను ఒక ఆఫర్ ఇస్తాడు. నిన్ను వదిలేస్తాను, నువ్వు నాకు కొంత పైకం కట్టు అంటాడు. తీరా కట్టిన తర్వాత నీ మీదకి వస్తాడు. ఎందుకంటే నువ్వు వాడి మాట విన్నావు కదా. ఇక్కడ జరిగింది అదే. సన్హెరీబు జుర్మానా వేశాడు. జుర్మానాకు ఉన్నదంతా ఊడ్చి హిజ్కియా చెల్లించాడు. చెల్లించినాక మీదకు వచ్చాడు. అపవాదిని నమ్మకండి, వాడు అబద్ధికుడు, మోసగాడు. కనుక వాడి ప్రేరిత వ్యక్తులు కూడా అట్లాగే ఉంటారు. వాడి ప్రేరిత వ్యక్తులు అట్లాగే ఉంటారు. కనుక సన్హెరీబు జుల్మానా డబ్బు వసూలైంది కదా అని చెప్పి వెళ్ళిపోలా. అతడు మాట మార్చుకున్నాడు. మరలా యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడున్నటువంటి కొద్దిమంది పెద్దలు వెళుతున్నారు అతనితో డిస్కస్ చేయటానికి. రబ్షాకే వారితో ఇట్లా అన్నాడు. ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పినప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగ చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్చర్యాస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధం విషయంలో నీ యోచన, నీ బలం ఉట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకుంటే అది వాని చేతి గుచ్చుకొని దూసుకొని పోతుంది. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకుని వారందరి కట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనిచున్నామని మీరు నాతో చెప్పేదనేమి? సరే, యెరూషలేమందున ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయాలని యూదా వారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చిన హిజ్కియా ఎవని ఉన్నతములు స్థలములను బలిపీఠను పడగొట్టిన ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏళ్ళు వానితో పందెం వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడలా నేను వాటిని నీకు ఇస్తాను. అట్లయితే నా యజమానుని సేవకుల్లో అల్పుడైన అధిపతిని ఒకరిని నీవు ఎలాగ ఎదిరించదువు? రబ్షాకే అనేటువంటి వ్యక్తి సన్హెరీబు పక్షంగా వచ్చి మాట్లాడుతున్నాడు. నీవు ఎలాగున మమ్మల్ని ఎదిరిస్తావు? ఐగుప్తు రాజును చూసుకుంటున్నావా? రెల్లు వంటి వాడు, ఊరికే వంచేస్తే వంగిపోయేవాడు. ఈజీ టు విన్, చాలా సులభంగా అతను మేము జయించేస్తాం. పోనీ దేవుడి మీద ఆధారపడుతున్నావా? దేవుడు ఏ పాటి వాడు అనే స్థాయికి వచ్చి మాట్లాడుతున్నాడు. గుర్తెరుగుతున్నారా? అతిశయం, గర్వాతిశయం అనే పదం ఇక్కడ కనిపిస్తుంది. ఏ విశ్వాసం మీద ఎవరు లేచి ఏం చేస్తావు నేను చూస్తాను అన్నాడంటే ఆ వ్యక్తి పని అయిపోయిందే. అతను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనమాట. యెషయా గ్రంథంలో
36, 37 అధ్యాయాల్లో ఇదే నేను చదివాను. ఎవరితో వారు మాట్లాడుతోంది, ఎవరితో పోట్లాడుతోంది, ఎవరితో వారు గొడవ చేస్తోంది? దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా కాదా అని వాక్యంలో మనకు కనిపిస్తోంది. వారు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? యెహోవా మీద కదా అని వాక్యంలో రాస్తోంది. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. రబ్షాకే యొక్క మాటలను విని ఏం కంగారు పడాల్సింది లేదనేటువంటి విషయం మనకు హిజ్కియా వృత్తాంతం, యెషయా గ్రంథం తెలియచేస్తోంది. ఎప్పుడైతే శత్రువు నోరు తెరిచి ప్రగల్భాలు పలుకుతాడో వాడు పట్టుబడ్డాడు అనేది మనం తెలుసుకోవాలి. నా వ్యక్తిగత జీవితంలో నా పైన లేచిన వారిని నేను చిరునవ్వుతో స్వీకరించాను. ఎందుకో తెలుసునా? వారు లేస్తున్నప్పుడే నాకు అర్థమవుతుంది వారు పడిపోయారు అని. వారు పడిపోబట్టి అట్లాంటి మాటలు మాట్లాడతారు. సోదరుడా, సోదరి, నీ విషయంలో కూడా అంతే. ఇఫ్ యు ఆర్ ఏ బిలీవర్, నువ్వు విశ్వాసమైనట్లయితే నీ మీదకి లేచేటువంటి వారు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడే అప్పటికే వారు పతనం అయిపోయారు. అది మన విశ్వాసం. కనుక ఎన్నడూ కూడా శత్రువునకు భయపడవద్దు. నీవు నా యజమానుని సేవకుల్లో అత్యల్పమైన అధిపతిని ఎట్లా ఎదిరించగలుగుతావు? నీకు 2000 మంది స్ట్రెంగ్త్ ఉంటే చూడు, గుర్రాలు నేను సప్లై చేస్తాను, రమ్మను యుద్ధానికి అంటే మానసిక దాడి చేస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క శక్తిని నిర్వీర్యం చేయటానికి మొట్టమొదట అతని మీద మానసిక దాడి చేస్తారు, స్లెడ్జింగ్ అంటారు. అట్లాంటిది చేస్తున్నాడు ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో లూజింగ్ టెంపర్మెంట్స్, టెంప్టేషన్ టువర్డ్స్ ద లూజింగ్ టెంపర్మెంట్స్. కనుక మనకు శోధన మనంతట మనం లోబడిపోయేటట్టుగా మాటలతోటి యుద్ధం అన్నమాట ఇక్కడ. అట్లాంటి వాటికి భయపడాల్సిన పర్లేదు. అందుకని అంటాడు, యెహోవా సెలవందకి ఈ దేశాన్ని పాడు చేయడానికి నేను వచ్చానా? లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు సెలవిచ్చాడు అని అంటున్నాడు. దేవుడు తన ప్రజల దేశం మీదంట పడి దాన్ని నాశనం చేయమని అశ్షూరుని పంపించాడు. ఎవరు చెప్పారు? అశ్షూరు ఇశ్రాయేలు వారి మీదకి వెళుతున్నాడు. అక్కడ వరకు వారి పాపాన్ని బట్టి సరిపోయింది. మరి హిజ్కియా యూదారాజు మీదకి ఎందుకు వస్తున్నాడు? వాడి యొక్క అసహ్యమైనటువంటి తత్వం బయటపడుతుంది. బలహీనులను ఆక్యుపై చేసేయాలి అనేటువంటి ఆతృత ఈ దుర్మార్గుడైన సన్హెరీబులో కనిపిస్తోంది. హిల్కియా కుమారుడు ఎల్యాకీము, షెబ్నాయు, యెహూవా అను వారు, చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియని గనుక దానితో మాట్లాడము. ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యొద్దకు నన్ను పంపినా, తమ మలమును తినునట్లు తమ మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపాను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లా నేను, మహారాజు అయిన అశ్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, ఈ మాటలు వినండి. రాజు సెలవిస్తోంది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకండి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు వాడికి శక్తి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అశ్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పుచున్న మాట మీరు అంగీకరించవద్దు. అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి కూడా ద్రాక్ష చెట్టు ఫలం, అంజూరపు చెట్టు ఫలం తినుచు బావి నీళ్లు తాగుతూ ఉంటారు. అటు పిమ్మట మీరు చావక బ్రతికేటట్లు మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలు ద్రాక్షరసం గల దేశమునకు, ఆహారము ద్రాక్షరసం గల దేశమునకు, ఒలీవ తైలం తేనె గల దేశం మిమ్మల్ని తీసుకుని పోవుదురు. అచ్చట మీరు సుఖంగా ఉందరు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించుతున్న మాటలు వినవద్దు. ఆయా జనములలో దేవతల్లో ఏదైనను ఏ దేశమైనను అశ్షూరు రాజు చేతుల్లో నుండి విడిపించబడిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, హేనా, ఇవ్వాను వారి దేవతలు ఏమాయను, దేవతలు మా చేతిలో నుండి షోములో నుండి విడిపించినా
యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించింది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకుండిరి. గృహ నిర్వాహకుడు హిల్కియా కుమారుడు ఎల్యాకీము, శాస్త్రి షబ్న, రాజదస్తావేదుల మీద ఆసాపు కుమారుని యోవాహును బట్టలు చీల్చుకుని హిజ్కియా ఎదుకు వచ్చి రబ్షాకే తెలిపిన మాటలన్నీ తెలియచెప్పిరి. ఈ వృత్తాంతం కంటిన్యూటీ కోసం చదివానండి. ఇందులో వ్రాయబడింది మీరు గ్రహించారు. హిజ్కియా మాటల చేత మోసపోకండి అని రబ్షాకే చెబుతున్నాడు. ఎంత ఘోరం అండి ఇది. హిజ్కియా యూదారాజు యూదా దేవుణ్ణి నమ్ముకుందాం అని బోధ చేస్తుంటే నమ్మకండి, ఆ దేవుడే మమ్మల్ని పంపించాడని అబద్ధం ఆడుతున్నాడు. కనుక అబద్ధం పెద్ద కన్ఫ్యూజన్ తీసుకొస్తుంది. రబ్షాకే యెహోవా నామం వాడుతున్నాడు, హిజ్కియా కూడా యెహోవా నామం వాడుతున్నాడు. అంటే ఒకడు సాతాను ప్రేరితమై సత్యాన్ని పక్కకు పెట్టాలని చూస్తున్నాడు, మరొకటి సత్యం మీద నిలబడి పోరాడాలనుకుంటున్నాడు. ఈ విషయం ఆనాడే కాదు, ఈరోజు కూడా సొసైటీలో ఉంది. ఒక నిజంగా కష్టపడుతూ ఉంటాడు, ఇంకోటి కష్టపడకుండా కష్టపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. ఇది అన్ని చోట్ల ఉంది. రబ్షాకే యెహోవా నన్ను పంపాడని అబద్ధమాడి వస్తున్నాడు, ఒకడు అబద్ధం చేత మోసపుచ్చటానికి వస్తాడు, ఒకడు సత్యం భరిస్తూ శ్రమల పాలవుతూ ఉంటాడు. ఈ రెండిటికి కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుందండి. బైబిల్ ఇస్ బ్యూటిఫుల్ బుక్. బైబిల్ చాలా చాలా గొప్ప పుస్తకం. ఇందులో వ్రాయబడిన విషయాలు ఈనాడు జరుగుతున్నాయి. సోదరుడా సోదరి, యోధా భాషలో చెప్పొద్దయ్యా, మాకు సిరియా భాష వచ్చు, సిరియా భాషలో మాట్లాడంటే సిరియా భాష ఎందుకయ్యా, నాకు నేను యోధా భాష మాట్లాడతానంటున్నాడు. ఎందుకంటే ప్రజలకు యోధా భాష అర్థమైపోతుంది కాబట్టి ప్రజలు డిస్టర్బ్ అయిపోతారు. వాడి కాన్సెప్ట్ ఏంటి? రబ్షాకే కాన్సెప్ట్ ఏంటంటే డిస్టర్బెన్స్ అమాంగ్ ద పబ్లిక్. ప్రజలలో వింటున్నారా, ప్రజలలో భయాందోళనలు కలిగించటం, ప్రజలలో ద్వంద్వమైన ఆలోచనలు పుట్టించటం, ప్రజలలో రెండు మార్గాలకు తడబట్టలాట కలిగించటం, వాటి కోసం యోధా భాషలో గురించి మాట్లాడుతున్నాడు. హౌ డేంజర్ ఈస్. ఈనాడు రబ్షాకేలు కనిపిస్తున్నారు సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. దేవుని చేత ఏర్పరచబడకపోయినను, దేవుని చేత ఏర్పరచబడిన విధానంలో ఉండకపోయినా తమకున్నటువంటి ఆధిక్యతను చాటుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి సన్హెరీబు తత్వాన్ని కలిగిన వ్యక్తులు ఈనాటి సమాజంలో ఉన్నారు. సోదరుడా సోదరి, దేవుని నమ్మవలనా, దేవుడు విడిపిస్తాడని నమ్మాలా, లేక శత్రువును మా పైకి పంపి మమ్మల్ని వారికి అప్పగించనై ఉన్నాడని నమ్మాలా? దేవుడు మాట్లాడితే ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఇలాగా సన్హెరీబు వంటి వారితోటిను, సన్హెరీబు యొక్క దూతలతోటిను దేవుడు మాట్లాడి కబురు చేయాల్సిన అవసరం యూదా ప్రజలకు లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడితే వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు మాట్లాడితే వాక్యం ద్వారా మాట్లాడతాడు. సోదరుడా సోదరి, వాక్యానికి భిన్నంగా ఆయన ఎన్నడూ మాట్లాడాడు. మరి ఇక్కడ రబ్షాకే చెబుతున్నాడు, మీ దేవుడు ఏ పాటివాడు, మా దేవతల కంటే గొప్పవాడా? మిగిలిన ఊళ్ళల్లో ఉన్న దేవతలన్నీ ఏం చేశాయి? వారి వారి ప్రజలను కాపాడగలిగినాయా? కాపాడలేకపోయినాయి కదా. యెహోవా చేత విడుదల కలుగుతుందని హిజ్కియా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు. నమ్మకండి, యుద్ధం వచ్చిందా మీరు నాశనం అవుతారు. కాబట్టి యుద్ధం రాకుండా నాతో సంధి చేసుకోండి, నాతో సంధి చేసుకోండి, అప్పుడు మిమ్మల్ని నేను మా దేశానికి తీసుకెళ్తా. అక్కడ ద్రాక్షారసం ఉంటుంది, అక్కడ అంజూరం చెట్లు ఉంటాయి, అక్కడ తినటానికి తిండి ఉంటుంది, త్రాగటానికి నీరు ఉంటుంది, గోధుమలు ఉంటాయి, ఒలీవ ఉంటుంది, తేనె ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తా మిమ్మల్ని అంటున్నాడు. ఆశలు రేకెత్తిస్తున్నాడు. అపవాదితో సంధి సాధ్యమా? విశ్వాసికి సాధ్యం కాదు. ఆధ్యాత్మిక పతనంతో కలిగేటువంటి సమృద్ధే కాదు, భ్రష్టత్వం.
అది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఎన్ని కోట్లు లంచం ద్వారా నువ్వు సంపాదించినా అది భ్రష్టత్వమే కానీ అభివృద్ధి కాదు. ఎంత డబ్బు నువ్వు వ్యభిచారం ద్వారా ఆర్జించినా, అక్రమంగా సంపాదించిన అది నీకు క్షేమం కాదు, అది నిన్ను ఆనందానికి తీసుకుని వెళ్ళలేదు, ఆందోళనకే తీసుకెళ్తుంది. నువ్వు దాగేవాడుగానే ఉంటావు కానీ కనపరుచుకునే స్థాయికి రాలేవు. అర్థమవుతుందా? కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకంతో రాజీ పడవద్దు, పాపముతో రాజీ పడవద్దు, శరీరంతో రాజీ పడవద్దు, అపవాదితో రాజీ పడవద్దు. మీరు దేవునిపై ఆధారపడిన వారుగా ఉండాలి. ఆనాడు ఆ ప్రజలు వస్త్రాలు చించుకున్నారు అని రాసింది. వస్త్రము ఎందుకు చించుకున్నారు? భయపడ్డారు. వారు కన్నీరు గారుస్తున్నారు. ఇది సాధారణ విషయం కాదండి. ఒక బలమైన సైన్యం అవుట్కట్స్లో నిలబడి ఊరి మీద దొమ్మిగా పడబోతూ, జాగ్రత్త మీరు సంధి చేసుకుంటే ఊరుకుంటాం, లేకపోతే వచ్చి మీద పడతామంటే భయపడినవాడు ఎవడండి? భయపడతాం కదా, ఆలోచనలు విపరీతంగా వస్తాయి కదా. అవును, ఒక దినాన నేను విజయవాడలో ఉండగా ఈవినింగ్ టైం స్క్రోలింగ్లో ఏలూరు చుట్టూతా ఉన్న తమ్మిలేరు విపరీతంగా పొంగిపోతోంది. అధికారులు లోతట్టు ప్రాంతాలను వారిని ఖాళీ చేయిస్తున్నారు, పలానా ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి టీవీలో ఊరికే ఊకదంపుడిగా ప్రసారం వస్తుంది. నేను వెంటనే కొద్దిమంది ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఎలా ఉంది మన పరిస్థితి అండి, అసలు ఏమీ సూచనలే లేవండి అని అన్నారు. అంటే ఒక సమాచారం కలవరానికి గురి చేస్తుంది, ఒక సమాచారం కలవరానికి గురి చేస్తుంది. దానిలో వాస్తవికత ఏమిటి, వాస్తవికత లేనిదా ఉన్నదా అనేది ఆ స్థలంకి వెళ్తే కానీ రుజువు కాదు. కాబట్టి సన్హెరీబు యొక్క సేవకుడైన రబ్షాకే చెబుతున్న మాటలు ఇజ్రాయేల్ వారిని కలవరానికి, యోధా వారిని కలవరానికి గురి చేశాయి. వారు వస్త్రాలు చించుకొని కన్నీరు కార్చారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, అందుకే మనకి ఈ బైబిల్ రాయబడింది. విశ్వాసులు భయపడకుండా ఉండటానికే. అపవాది యొక్క బలం, శత్రువు యొక్క బలం ఎందుకు కొరరాదు అని రుజువు చేయటానికి మన జీవితాల్లో ఆనాటి వృత్తాంతాలు మనకు ఉదాహరణగా వ్రాయబడ్డాయి. ఈ రాత్రి ఈ వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను. రేపటి ఈ వాక్య ధ్యానంలో మరలా 19వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారులు లేరు, ఈ మాసాంతం వరకు కావాలను ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలును ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. సన్హెరీబు వంటి సాతానుడు, రబ్షాకే వంటి మానవులు మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. వాడికి భయపడక అపవాదిని ఎదిరించడానికి సహాయం చేయండి. మా ప్రేక్షకులను దీవించి మీ కృప చూపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైయును గాక.